అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో థైరాయిడ్ సమస్యకి గచ్చకాయ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ థైరాయిడ్ సమస్య ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య. ఈ థైరాయిడ్ సమస్య రెండు రకాలుగా కలుగుతూ ఉంటుంది. హైపోథైరాయిడ్ సమస్య, హైపర్ థైరాయిడ్ సమస్య. ఈ రెండు రకాల్లో కూడా హైపోథైరాయిడ్ సమస్యనే చాలా ఎక్కువ మందిని వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ హైపోథైరాయిడ్ సమస్య అంటే హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హైపోథైరాయిడ్ అనేటువంటి పేరుతోనూ హైపోథైరాయిడ్ సమస్య అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. థైరాయిడ్ హార్మోను మన దేహంలో ఎక్కువగా ఉత్పత్తి అయితే దాన్ని హైపర్ థైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడిజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. థైరాయిడ్ హార్మోను తక్కువగా ఉత్పత్తి అయితే హైపోథైరాయిడ్, థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడ్. సర్వసాధారణంగా ఇంగ్లీష్ వైద్య విధానంలో అంటే ఆధునిక వైద్య విధానంలో హైపోథైరాయిడ్ అనేటువంటి సమస్యకి సపరేట్ ఔషధాలు, హైపర్ థైరాయిడ్ అనేటువంటి సమస్యకి సపరేట్గా ఔషధాలు వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేద వైద్య విధానం ప్రత్యేకత ఏంటంటే అది హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, రెండింటికి ఒకటే రకమైనటువంటి ఔషధాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు అనమాట. అంటే ఈ యొక్క ఆయుర్వేద ఔషధాలు థైరాయిడ్ గ్రంథి యొక్క పనితనాన్ని చక్కగా చేస్తాయన్నమాట. అంటే తక్కువగా ఉన్న నార్మల్ తీసుకొస్తాయి, ఎక్కువగా పనితనం ఉండి ఆ యొక్క హార్మోన్లలో అస్తవ్యస్తత ఉన్న నార్మల్ తీసుకొచ్చేటువంటి పరిస్థితిని ఈ యొక్క ఔషధాలు కలిగిస్తాయి. కాబట్టి హైపర్ ఆర్ హైపోథైరాయిడ్ రెండింటికి పనిచేసేటువంటి ఔషధాలు ఈ యొక్క ఆయుర్వేద ఔషధాలు. కాబట్టి అలాంటి ఔషధాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు గచ్చకాయ పప్పు ఒక 20 గ్రాములు తీసుకోవాలి. గచ్చకాయలు సంవత్సరం అంతా మనకి పచారి కొట్టలో దొరుకుతాయి, చాలా చౌక ధరకి దొరుకుతాయి. గచ్చకాయలు తెచ్చుకొని ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ పెచ్చును తొలగించేసేస్తే లోపల తెల్లటి పప్పులు ఉంటాయి అన్నమాట. ఆ పప్పులని కొంచెం నలగొట్టేసేసి ఒక రోజు లేదా 2 రోజులు అలాగే పెట్టేసేస్తే అందులో ఉన్నటువంటి నీటి శాతం అంతా తగ్గిపోయేసి పొడి బాగా తయారేందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా చేసుకున్నటువంటి గచ్చకాయ పప్పు యొక్క చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోవాలి. గచ్చకాయ పప్పు యొక్క చూర్ణము 25 గ్రాములు. అట్లే మిరియాలను చూర్ణం చేసి ఒక 5 గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోవాలి. మూడవ పదార్థంగా ఇంగువను పలకల రూపంలో ఉన్నటువంటి ఇంగువను తెచ్చుకొని కొద్దిగా నెయ్యి వేసేసి కొద్దిగా వేయించేసేస్తే ఇంగువ పలకలన్నీ పొంగుతాయి అన్నమాట. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ ఇంగువని చూర్ణం చేసేసి ఒక పావు టీ స్పూన్ అంటే 2.5 గ్రాము ఇంగువ, ఎక్కువ వాడకూడదు అనమాట. 2.5 గ్రాము ఇంగువ చూర్ణం అంటే 20 గ్రాములు గచ్చకాయ పప్పు చూర్ణము, 5 గ్రాములు మిరియాల చూర్ణము, 2.5 గ్రాము అంటే పావు టీ స్పూను మ్యాక్సిమం లేదా అర టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట. పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు మాత్రమే ఇంగువ పొడి వాడుకుంటే సరిపోతుంది. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఒక్కసారి ఆహారానికి ముందు 1 గ్రాము చూర్ణాన్ని తగినంత తేనెతో కలిపే సేవించాలి. ఉదయం 1 గ్రాము సేవించాలి, రాత్రిపూట కూడా 1 గ్రాము మాత్రమే సేవించాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఔషధం చాలా శక్తివంతమైనటువంటి ఔషధం కాబట్టి 1 గ్రాము ప్రమాణము కొద్దో గొప్ప అంతకంటే తక్కువనే వాడుకోవడం మంచిది, కానీ అంతకంటే ఎక్కువ వాడుకోకూడదు అనమాట. ఈ పద్ధతిలో మ్యాక్సిమం 1 గ్రామ్ పొద్దున, 1 గ్రామ్ రాత్రి ఆహారానికి ముందు వాడుకోవాలి. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథిలో ఉన్నటువంటి అస్తవ్యస్తత తొలగిపోయి థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్లు సక్రమ పద్ధతిలో సక్రమంగా ఉత్పత్తి అయ్యి ఆ హార్మోన్ల ఉత్పత్తి హెచ్చుతగ్గుల వల్ల కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి థైరాయిడ్కి సంబంధించినటువంటి లక్షణాలు కూడా తగ్గిపోతాయి. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని గచ్చకాయ పప్పుతో తయారు చేసుకొని ఈ థైరాయిడ్ సమస్యలు తగ్గించుకోవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.